న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో మనకు ప్రీ ఓపెనింగ్ సెషన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ నిఫ్టీలు రెండు కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 8114 దగ్గర ఫ్లాట్గా కనిపిస్తుంది. బట్ సెన్సెక్స్ సుమారుగా 50-60 పాయింట్ల లాభంతో ఉంది. సో చాలా వాలటైల్గా ఉండబోతున్నాయి మార్కెట్స్. నిన్న కూడా మనం చూసాం, మార్నింగ్ ఓపెనింగ్ పాజిటివ్గా ఉంది, మధ్యలో వీక్ అయింది, మళ్ళీ కోలుకుంది, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే వీక్గా క్లోజ్ అయింది. సో ఇటువంటి వాలటైలిటీ మనం చూడబోతున్నాం. సుమారుగా 100 పాయింట్ల స్వింగ్ చూసాం మనం నిన్న నిఫ్టీకి సంబంధించి. సో అటువంటి స్వింగ్స్కి అలవాటు పడిన వాళ్ళు మాత్రమే మార్కెట్లో ట్రేడ్ చేయండి. అదర్వైజ్ స్టే అవే ఫ్రమ్ ది ట్రేడ్. ఏమీ నష్టం లేదు. ఈ మార్కెట్లో లాభం రాకపోయినా పర్వాలేదు, నష్టాలు రాకుండా ఉంటే అంతే చాలు. కాబట్టి వాలటైలిటీని మనం ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఆర్ సెల్ చేస్తే ఎక్కడ స్టాప్ లాస్ పెట్టి ఎక్కడ కవర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా బాగా నేర్పు ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యపడే అంశాలు. కాబట్టి నేర్పు అంతగా లేని వాళ్ళు, టెక్నికల్స్ నాలెడ్జ్ లేని వాళ్ళు, ట్రేడింగ్ స్కిల్స్ లేని వాళ్ళు దూరంగా ఉండడం మంచిది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి మాత్రం ఎప్పటికప్పుడు మనం చెప్తుందే, బాగా తగ్గింది ఒక స్టాక్, మనం ఎంపిక చేసుకున్న స్టాక్ బాగా తగ్గింది అంటున్నప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. మేబీ 15 to 20% ఇన్ ఎవ్రీ డిక్లైన్. దట్ వే వీ కెన్ బిల్డ్ క్వాలిటీ పోర్ట్ఫోలియో ఫర్ ది లాంగ్ రన్. తర్వాత మనకు మెయిల్ వచ్చింది. సుధాకర్ రెడ్డి గండ్లూరి అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయిన శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ధున్సేరి పెట్రోకెమ్ ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడున్న ప్రైస్లో? ప్రస్తుతం అయితే మటుకు అవాయిడ్ చేయండి. ఓవరాల్గా మనం మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా బాగా పట్టడం చూసాము. సో టెక్నికల్గా చూస్తే కనుక ఇంకా కొంచెం కరెక్షన్ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి లాస్ట్ 2 డేస్గా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మటుకు బాగా మార్కెట్తో పోలిస్తే చాలా హెవీగా కూడా పట్టడం మనం చూసాం. కాబట్టి ఒక తీవ్రమైన సెల్లింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి ప్రస్తుతం అవాయిడ్ చేయడం మంచిది. అలాగే తర్వాత మెయిల్ నాయుడు అడుగుతున్నారు, ఉగార్ షుగర్ వర్క్స్ ఇవి 16,000 షేర్లు ఉన్నారట, 46 రూపాయల్లో కొన్నారు. 1 మంత్ హోల్డ్ చేస్తారట. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? చూడండి, ఓవరాల్ షుగర్ ప్యాక్లో ఉగార్ షుగర్ అంత గొప్ప స్టాక్ అయితే కాదండి. బట్ మనకి ఈ కరెక్షన్లో కొంచెం మిడ్ క్యాప్లో దాదాపు అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ హెవీగా కరెక్ట్ అయితే అయ్యాయి. అయితే షుగర్ స్టాక్స్ మాత్రం పెద్ద కరెక్ట్ కాలేదు. అయితే షుగర్ స్టాక్స్లో ఉగార్ మాత్రం చాలా హెవీగా 70 రూపీస్ నుంచి 30 రూపీస్కి వచ్చింది. మీరు 16,000 1 మంత్ కోసం వెయిట్ చేస్తారంటే 1 మంత్లో మళ్ళీ మీ 40 రూపాయలకు వచ్చే అవకాశాలు అయితే కనపట్టలేదండి. ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండడం చాలా వరకు బెటర్. ఎప్పుడైనా హోల్డ్ చేయండి, ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. నియర్ టైంలో ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంది. ర్యాలీస్లో మాక్సిమం మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి. ఈవెన్ షుగర్ స్టాక్స్ పెరిగినా కూడా ఉగార్ షుగర్ అంత పెద్దగా పెరగకపోవచ్చు. కాబట్టి క్లోజర్గా మీ రేట్ వచ్చినప్పుడు 40కి వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా ఎగ్జిట్ కమ్మని చెప్తారు. సో బజాజ్ ఆటో ఇవాళ వీక్గా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ మాత్రం పాజిటివ్గా ఓపెన్ కాబోతుంది. ఎందుకంటే క్వార్టర్ రిజల్ట్ చాలా పాజిటివ్గా వచ్చింది. అండ్ ఆల్సో 1:1 బోనస్ ఇస్తున్నారు. సో ఇంజనీర్స్ ఇండియా స్టాక్ ఇవాళ పాజిటివ్గా ట్రేడ్ కాబోతుంది. అలాగే బజాజ్ ఆటో స్టాక్ ఎలా ఓపెన్ అవుతుంది, వీక్గా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే 50% ఆఫ్ రిటైల్ సేల్స్ మీద ఇంపాక్ట్ 50% ఉందంటూ బజాజ్ ఆటో స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే వాళ్ళ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాష్ రిజిస్టర్స్ను ఐటీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వచ్చి క్లోజ్ చేశారు. అంటే వాళ్ళు ఫ్రెష్గా మళ్ళీ పాత నోట్లు స్వీకరిస్తూ వాహనాలు అమ్మేందుకు వీలు లేకుండా ఏదైతే డెడ్ లైన్ మనకు విధించడం జరిగిందో ఆ డెడ్ లైన్ వరకు తర్వాత వాళ్ళు పాత నోట్లను యాక్సెప్ట్ చేయకుండా క్యాష్ రిజిస్టర్స్ని వాళ్ళు క్లోజ్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. బజాజ్ ఆటో వీక్గా ఓపెన్ కాబోతుంది. అలాగే మారుతి సుజుకి పాజిటివ్గా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇంజనీర్స్ ఇండియా స్టాక్ ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ 2% లాభంతో కనిపిస్తుంది. మారుతి సుజుకి అరౌండ్ 0.8% లాభంతో కనిపిస్తోంది ప్రస్తుతం. తర్వాత మెయిల్ రమేష్ హిందూపూర్ నుంచి, మనపురం ఫైనాన్స్ 400 షేర్స్ ఉన్నాయట లాంగ్ టర్మ్ కోసం, 60% లాభం ఉన్నారు ఇప్పటికి కూడా, ఏం చేయమంటారు? ఈ మధ్య మన్నపురం కూడా మనం చూసాము, చాలా స్ట్రాంగ్ రియాక్షన్, 25% వరకు క్రాక్ కూడా మనం చూసాము. ఈ స్టేజ్లో కూడా మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి బహుశా నెక్స్ట్ 1 or 2 ట్రేడింగ్ డేస్లో కనుక రీబౌండ్ అయితే కనుక మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, ప్రాఫిట్ బుక్ చేయండి. ఆ తర్వాత కొంచెం ఈ లాస్ట్ 1 yearగా వచ్చిన ఒక లాంగ్ టర్మ్ ర్యాలీకి కరెక్షన్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ డిప్లో నెక్స్ట్ డిక్లైన్లో బై చేయొచ్చు మళ్ళీ. అలాగే ఆయన ఎంబీ ఇండస్ట్రీస్, EMMBI ఎంబీ ఇండస్ట్రీస్ 200 షేర్లు, ఇది కూడా ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ప్రాఫిట్ బుక్ చేయొచ్చండి. ఈ స్టాక్ కూడా మనం చూస్తే కనుక ఎంబీ ఇండస్ట్రీస్ కంటిన్యూస్ అప్ ట్రెండ్, కానీ ఈ ర్యాలీలో ఈ కరెక్షన్లో చూస్తే కనుక పెద్ద ఏమీ పడలేదు. ఇంకా కాకపోతే ఈ లాస్ట్ 1 వీక్గానే ఒక కరెక్షన్కి ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మేజర్ పీక్లోనే ఇంకా ఉంది కాబట్టి ఇంకా ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు 130 లెవెల్స్లో. సో రిలయన్స్ పవర్ ప్రమోటర్స్
ప్లెడ్జ్ చేశారు షేర్లను వార్తలు వస్తున్నాయి. సో దాని ఇంపాక్ట్ ఏదైనా స్టాక్ మీద ఉంటుందా లేదన్నది వేచి చూడాలి. అలాగే ఒకాట్ ఇవాళ నుంచి ఎక్స్ డివిడెండ్ అవుతుంది, ₹10 డివిడెండ్ ఉంది. సో ఆ మేరకు ప్రైస్ కట్ కొంత ఒకాట్లో మనం చూడబోతున్నాం. అలాగే డాలర్తో రూపాయి 67.89. సో రూపీ వీక్నెస్ కొనసాగుతుంది. నిన్న కూడా వీక్గా క్లోజ్ అయింది రూపీ. 67.89 అంటే ఆల్మోస్ట్ ₹68 వెళ్ళిపోతుంది మళ్ళీ డాలర్తో రూపాయి. సో ఎవరైనా డాలర్ల అవసరం ఉన్నవాళ్ళు ఇప్పుడే కొనుక్కోవడం మంచిదేమో, ఎందుకంటే డాలర్ మరింత స్ట్రెంత్ పుంజుకుంటే 69 ఆ రేంజ్కి వెళ్ళినా కూడా మనం రూపాయి ఆశ్చర్యపోవడం అవసరం లేదు. తర్వాత మెయిల్ తిరుపతి గౌడ్ అడుగుతున్నారు, మిందా కార్ప్ ₹114, మనపురం 88 ఇప్పుడే చెప్పడం జరిగింది. కాకతీయ సిమెంట్స్ ₹400 కొన్నారు, లాంగ్ టర్మ్ కోసం మంచివైనవి, యావరేజ్ చేసుకోవచ్చు అక్కడ. ఇవి మనం నిన్న కూడా చెప్పడం జరిగిందండి, యావరేజ్ అయితే ఇప్పుడే వద్దండి. ఇంకా మీకు మీ స్టాక్స్ మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా ఇంకా కొంత వీక్ అయ్యే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కాకతీయ సిమెంట్ అయితే ఇంకా వీక్ అయ్యే అవకాశం కనపడుతుందండి. చాలా వీక్ ఉంది ఓవరాల్ సిమెంట్ స్టాక్స్లో. కొంచెం వెయిట్ చేయండి, 220 లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే బిలో 200 దాకా రావచ్చు. అయితే దీంట్లో ఈవెన్ కాకతీయలో యావరేజ్ కూడా వద్దని చెప్తానండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, దీనికన్నా వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. ఇది మ్యూచువల్ ఫండ్ గురించి కాల్ చేశాను మీకు. సార్ నాకు లంసమ్ లో ఇన్వెస్ట్ చేయాలని ఉంది, ఒక 40,000 వరకు. ఏ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయమంటారు? అండ్ ఎస్ఐపి లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు మీరు మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో ఉందండి? లేదండి, ఇది ఫస్ట్ టైం అండి. సో ఇప్పుడే ఫస్ట్ టైం. ఏం చేస్తుంటారు శ్రీనివాస్ మీరు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను అండి. నా ఏజ్ వచ్చేసి 30 years. 30 years, ఓకే. సో మంచి ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా ఈ ఏజ్ నుంచి కనీసం నెక్స్ట్ 20-25 years కనుక మీరు వరుసగా లంసమ్ అవైలబుల్గా ఉన్నప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా ఎస్ఐపి పద్ధతిలో కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేయండి. బై ది టైమ్ యూ రిటైర్ విల్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ కార్పస్. హాయిగా విశ్రాంత జీవనం కొనసాగించడానికి మీకు అప్పుడు ఆ పెద్ద మొత్తం సరిపోతుంది. ఈలోగా పిల్లలకి అవసరమైన చదువులు కావచ్చు, వాళ్ళ పెళ్ళిళ్ళు కావచ్చు, లేదా ఇతరత్ర ఇల్లు కొనుక్కోవటం, కార్లు కొనుక్కోవటం, ఇటువంటి ప్రతి అవసరానికి కూడా మనకు ఒక కార్పస్ ఫండ్ అనేది అవసరం. సో దాన్ని ఇప్పటి నుంచి మీరు బిల్డ్ చేస్తూ వెళ్తే యూ విల్ మీట్ ఆల్ యువర్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ వితౌట్ ఎనీ శ్రమ. సో చక్కగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. దీనికోసం మీరు 2-3 స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బిర్లాస్ ఇప్పుడు ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ ఈ స్కీమ్స్ పెర్ఫార్మెన్స్ మీరు ఎవ్రీ 6 months రివ్యూ చేసుకోవాలండి. ఆ అంశాన్ని గుర్తుంచుకోండి. బిర్లా సన్ లైఫ్లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ, అలాగే ఎస్బీఐలో బ్లూ చిప్ ఫండ్ అనేది బాగా పనిచేస్తుందండి. సో ఈ 2 లార్జ్ క్యాప్ స్కీమ్స్, అలాగే ఒక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్కీమ్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రాంక్లిన్ ఇండియాలో స్మాలర్ కంపెనీస్ ఫండ్, సో ఇది కూడా బాగా పనిచేస్తున్న బెస్ట్ పెర్ఫార్మింగ్ స్కీమ్. లాస్ట్ 3 years మన రిటర్న్స్ చూస్తే యావరేజ్ యాన్యువల్లీ 35% రిటర్న్ ఇచ్చింది. సో ఇటు ఈ స్కీమ్స్ పెర్ఫార్మెన్స్ మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి శ్రీనివాస్. వీటిని ఒకసారి కొనేసి మర్చిపోకుండా 6 monthsకి ఒకసారి పెర్ఫార్మెన్స్ బాగలేదనుకోండి, మళ్ళీ అప్పుడు బాగా పెర్ఫార్మ్ చేస్తున్న స్కీమ్లోకి షిఫ్ట్ కావడం అనేది మస్ట్. సో పెర్ఫార్మెన్స్ రివ్యూతో మీ ఎస్ఐపిసిని కొనసాగించండి. నెక్స్ట్ 20-25 years ఈజ్ ఎ వెరీ గుడ్ టైమ్ ఫర్ యూ టు బిల్డ్ ఎ బిగ్ కార్పస్. తర్వాత మెయిల్ అందింది మనకు వెంకటేష్ అడుగుతున్నారు. ఆయన టీవీఎస్ మోటార్స్, టాటా మోటార్స్, ఐఓసి, ఆర్బిఎల్ బ్యాంక్ ఈ 4 షేర్లు నెక్స్ట్ 2-3 years కోసం సెలెక్ట్ చేస్తున్నారు. మంచివేనా ఇవి? అంటే మీరు లాంగ్ టర్మ్కి అన్ని కూడా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారండి. డెఫినెట్గా మీరు చేసుకున్న 4 సెలెక్షన్ అనేది బాగుంది. అన్ని కొనుక్కోవచ్చు అండి. అయితే టాటా మోటార్స్ కొంత ఇప్పుడు లాస్ట్ 2 daysగా మనకి కొంచెం నెగిటివ్ న్యూస్ వస్తున్నాయి. సో ఇది కొంచెం దీనివల్ల ఇమీడియట్గా అయితే స్టాక్లో అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు కొంచెం ఇక్కడ నుంచి ఇంకొక 5-6%, 10% కరెక్షన్స్లో ఇప్పుడు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం నెక్స్ట్ 2-3 years కోసం కొనుక్కోవచ్చు అండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, ఒంగోలు నుంచి చంద్ర. హలో సార్, మార్నింగ్ అండి, అడగండి చంద్ర. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ అండ్ డిహెచ్ఎఫ్ఎల్ ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఫర్ 3 months వ్యూలో? 3 months వ్యూ ఉందా ఆయనకి? ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, డిహెచ్ఎఫ్ఎల్ 2 ఫైనాన్స్. ఈ 2 స్టాక్స్ చూస్తే కనుక బాగా పట్టడం చూసాము. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ చూస్తే కనుక కాకపోతే క్లోజర్ టు మేజర్ సపోర్ట్ దగ్గరికి రావడం మనం చూసాము. 750-760 దగ్గర కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ తీసుకుంటే కనుక మంచి రీబౌండ్ వచ్చే అవకాశం ఉంది. 1100 నుంచి పడిన ఈ స్టాక్ ఈ లెవెల్ నుంచి కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం స్ట్రాంగ్ బేస్ కూడా ఏర్పడింది. కాబట్టి
శ్రీరామ్ ఈ లెవెల్లో మీరు బై చేయొచ్చు, ఇంకొక జస్ట్ ఒక 10 to 20 రూపీస్ డిప్లో. దివాన్ హౌసింగ్ మటుకు ఈ మధ్య మనం చూసాము చాలా స్ట్రాంగ్ రియాక్షన్ మనం చూసాము. ఎంటైర్ సెగ్మెంట్ స్టాక్స్ అన్ని కూడా ఒక క్రాక్ కూడా మనం చూసాము. సో ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో మటుకు పెరిగే అవకాశం కనిపించట్లేదు, ఎందుకంటే మేజర్ ఫండమెంటల్ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి. సో డిహెచ్ఎఫ్ఎల్ మటుకు అవాయిడ్ చేయండి ప్రస్తుతం. తర్వాత చెన్నై నుంచి రాజేష్ లైన్ ఉన్నారు. హలో. Hello, sir, I have a question. Recently I got PNB housing plus I am already holding DHFL. So what do you suggest? Shall I hold it for 6 months or like? సో ఈ రెండు 6 months హోల్డ్ చేస్తే ఇంకా బెటర్ రిటర్న్స్ వస్తాయా, ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇమీడియట్గా అయితే మాత్రం మీకు అందరికి తెలిసిందే అండి, ఈ హౌసింగ్ ఫైనాన్స్కి చెందిన స్టాక్స్లో విపరీతమైన కరెక్షన్ చూసాము. నెక్స్ట్ నియర్ టర్మ్లో మాత్రం ఇంతకు ముందులాగా మనకి బాగా పెరుగుతాయని అనుకోలేమండి. కాబట్టి కొంచెం నెక్స్ట్ అట్లీస్ట్ ఒక క్వార్టర్ రిజల్ట్ కూడా పెద్దగా బాగుండకపోవచ్చు. కాబట్టి 2 quarters పడుతుంది. కాబట్టి మీరు ఆల్రెడీ ఉంటే, మీరు ప్రాఫిట్లో ఉంటే మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ అయిపోయి మూమెంటం ఉన్న స్టాక్స్ లేకపోతే ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోమంటాను. నెక్స్ట్ 2-3 నెలలకు మాత్రం ఏదైనా హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్లో మధ్యలో ర్యాలీస్ వస్తాయి, ఆ ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వద్దండి, ఉన్న పొజిషన్స్ ఎగ్జిట్ కావాలని ప్రయత్నించేయండి. సో మనం చూస్తున్నాం, నిన్న కూడా దీపక్ పరేఖ్ HDFC చైర్మన్ ఆయన చెప్పడం జరిగింది, సెకండ్ సేల్స్ ప్రత్యేకించి బాగా దెబ్బతింటారు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి. అలాగే ఫస్ట్ సేల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరైతే ఒరిజినల్గా హోమ్ బయర్స్ ఉంటారో, అంటే ఇంటి ఎండ్ యూజర్స్ ఎవరైతే ఇల్లు కొనుక్కొని అందులో ఉందాం అనుకుంటారో ఆ సేల్స్ మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అంటూ ఆయన అభిప్రాయపడటం జరిగింది. సో అట్లీస్ట్ ఒక 20 to 30% ఆఫ్ దేర్ బిజినెస్ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఫర్ ది నెక్స్ట్ 3 to 6 months. సో ఒక 6 months అనేది కొద్దిగా గడ్డు కాలం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి, తర్వాత మళ్ళీ పరిస్థితి చక్కబడుతుంది. సో 2 to 3 quarters యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అవుట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్. ఆ పేషెన్స్ కనుక మీకు ఉంటే ఇటువంటి స్టాక్స్లో మీరు స్టే ఇన్వెస్టెడ్, అదర్వైజ్ కమ్ అవుట్ ఆఫ్ ది స్టాక్స్. తర్వాత మనకు మెయిల్ వచ్చింది SVSS మూర్తి. సో మనం PYTలో profitable-trade.in ఇచ్చిన ఆర్టికల్ ఏదైతే ఉందో, ఇలా చేస్తే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సేఫ్ అంటూ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది మనం ప్రాఫిటబుల్ ట్రేడ్ మన వెబ్సైట్లో. సో ఇందులో ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చారట, దానిలో స్ట్రైట్ అవే 200% పెనాల్టీ వేసి చూపించాం. సో అది కరెక్ట్ కాదు అని ఆయన అభిప్రాయపడుతున్నారు. కరెక్టేనండి, మీరు అన్నది వాస్తవమే, ఎందుకంటే అందరికీ పెనాల్టీ విధిస్తారు అన్నది మనం అప్ టు 200%, కొంతమంది 50% పెనాల్టీ వేయచ్చు, 100% వేయచ్చు, ఆర్ కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో 200% పెనాల్టీ కూడా వేయచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. మనం అందరికీ గంపగుర్తుగా 200% పెనాల్టీ ఉంటుందని ఊహించలేం. ఒక్కోసారి ఓన్లీ ట్యాక్స్ కట్టించుకొని కూడా వదిలేయచ్చు. సో అదంతా కూడా IT డిపార్ట్మెంట్ వాళ్ళ వైఖరిని బట్టి ఉంటుంది. కాబట్టి రూల్ బుక్ అయితే అప్ టు 200% పెనాల్టీ అని సాక్షాత్తు మనకు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. తర్వాత టెక్ రెడ్డి అడుగుతున్నారు, 20 లక్షల రూపాయలు ఉన్నాయట. ఆల్రెడీ ఒబెరాయ్ రియల్టీ షేర్స్ ఉన్నాయి 363లో, ఈ మధ్య బాగా తగ్గి 280కి వచ్చేసింది ఇది. సో ఇంకా కొన్ని షేర్లు ఒబెరాయ్ కొనుక్కోవచ్చా లేదా వెయిట్ చేయొచ్చా? ఒబెరాయ్ రియాలిటీ ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్ని కూడా బాగా పట్టమని చేసాము. 370 రూపాయల నుంచి 240-50 రూపాయల వరకు ఒక 2-3 రోజుల్లోనే క్రాష్ అవ్వడం మనం చూసాము. సో ఇమీడియట్గా రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుందా అనేది కొంచెం సందేహంగానే ఉంది. సో ప్రస్తుతానికి ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, హౌసింగ్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. సో చిన్న బౌన్స్ బ్యాక్లు వస్తుంటాయి. సో వర్స్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఈ స్టాక్స్లో కొనే ప్రయత్నం మాత్రం చేయదు, ప్రత్యేకించి రియల్ ఎస్టేట్. స్టే అవే ఫ్రమ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి శివ. హలో సార్, అడగండి శివ. యాక్చువల్లీ ప్రీవియస్ నాకు 160 మీద 200 షేర్స్ ఉన్నాయి. వీనస్ రెమెడీస్ 130 మీద 200 షేర్స్ ఉన్నాయి. ఇవి హోల్డ్ చేయడం బెటరా లేకపోతే ఎగ్జిట్ అవ్వడం బెటరా? ఫస్ట్ స్టాక్ ఏంటి? డిస్టివియా? బ్లిస్ జీవీఎస్. ఓకే ఓకే. బ్లిస్ జీవీఎస్ ఫార్మా. బ్లిస్ జీవీఎస్ కొన్నారు, అయినా వీనస్ రెమెడీస్ కూడా కొన్నారు. బ్లిస్ జీవీఎస్ ఫార్మా ఇది ప్యూర్ గైనకాలజీ ఫార్మా కంపెనీ అండి. ఇది కూడా మంచి కంపెనీనే. అయితే మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇటువంటి స్టాక్స్లో కూడా కరెక్షన్ వస్తుంది. మీరు లాంగ్ టర్మ్కి అయితే మీరు బ్లిస్ జీవీఎస్ని మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. వీళ్ళు చాలా స్ట్రాంగ్ హోల్డ్ గైనకాలజీలో ఉన్నారు. తర్వాత కొత్త డ్రగ్స్లో కూడా వీళ్ళు ప్లాన్లో ఉన్నారండి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు లాంగ్ టర్మ్ కోసము మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. ఫ్లాట్గా ఓపెన్ అయ్యే మార్కెట్స్ నిఫ్టీ 8116 దగ్గర, అలాగే సెన్సెక్స్ 26,329. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఫ్లాట్గానే కనిపిస్తున్నాయి.
అండ్ స్టాక్స్ వైజ్ చూస్తే నిఫ్టీ స్టాక్స్లో సన్ ఫార్మా ఈజ్ ఎ లూజర్, కోల్ ఇండియా నష్టపోయింది, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఇన్ఫోసిస్ స్వల్ప లాభంతో కనిపిస్తోంది 0.3%, అలాగే టీసీఎస్ 0.2% లాభంతో కనిపిస్తోంది. అండ్ బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.15%. సో ఒక ల్యాక్ లెస్టర్ ట్రేడింగ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. ఓపెనింగ్ చాలా చాలా స్తబ్దంగా ఉంది. సో అందరూ కూడా వెయిట్ అండ్ వాచ్ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఎటువంటి మూవ్స్ ప్రభుత్వం వైపు నుంచి ఈ డిమానిటైజేషన్ ఇష్యూ అసలు ఏ రూపాన్ని సంతరించుకుంటుంది రాబోయే రోజుల్లో, ఈ అంశాన్ని ఎక్కువ గమనిస్తున్నారు. అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే మనకు ఎన్ఎస్సిలో 620 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 383 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. సో నష్టపోయిన స్టాక్స్ కంటే కూడా లాభపడిన స్టాక్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. బట్ వీ కెనాట్ సే మేజర్ మూవ్స్ ఏమైనా ఉన్నాయా చూస్తే బజాజ్ ఫిన్సర్ 3.4% లాభంతో కనిపిస్తుంది, బెర్జర్ పెయింట్స్ 2.5%, అలాగే ఐజీఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ 2.3% పెరిగింది. అండ్ రెప్కో హోమ్ ఫైనాన్స్లో కొంత మనకు ఓపెనింగ్ ప్రారంభం లాభాలతో కనిపిస్తుంది. శ్రేయ ఇన్ఫ్రా, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, ఇంజనీర్స్ ఇండియా రిజల్ట్ బాగా వచ్చిన కంపెనీ ఇది, బీహెచ్ఈఎల్, గాడ్రేజ్ ప్రాపర్టీస్, జీఈటీఎన్డి, ఇండియన్ బ్యాంక్, డిసిబి బ్యాంక్, మైండ్ ట్రీ ఇటువంటి స్టాక్స్లో మనకు ఎక్కువగా గెయినర్స్ కనిపిస్తున్నారు, లాభాలు కనిపిస్తున్నాయి. నష్టపోయిన చిన్న కంపెనీ మిడ్ క్యాప్ స్టాక్స్ చూస్తే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 4% నష్టపోయింది, రిజల్ట్ వీక్గా ఉంది. అలాగే వోల్టాస్ 3.7% నష్టపోయింది. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ 2.4%, ఓఎఫ్ఎస్ఎస్ 2.1%, అలాగే ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్ 1.86%, చోళమండలం ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్, ఒబరాయ్ రియల్టీ ఇందాక ఎవరో ప్రశ్న కూడా అడిగారు 1.6% నష్టంతో ఉంది ఒబరాయ్ రియల్టీ. కోరమాండల్ ఫెర్టిలైజర్స్, కాన్జా నెరోలాక్, ఎస్ఆర్ఎఫ్, అంబుజా సిమెంట్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, పీవీఆర్, ఇండియన్ హోటల్స్, సద్భావ్ ఇంజనీరింగ్, జీ ఎంటర్టైన్మెంట్, డిష్ టీవీ, డెల్టా కార్ప్ ఇవన్నీ కూడా నష్టాల్లో కోర్స్ 1 to 2% నష్టాలే. బట్ ఒక ల్యాక్ లెస్టర్ అంటే పెద్దగా ఎటువంటి ప్రత్యేకత లేని ఒక ట్రేడింగ్ సెషన్ కనిపిస్తుంది. అండ్ స్టాక్ స్పెసిఫిక్ చూస్తే మనకు ప్రికాల్ 0.8% పెరిగింది, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 0.26% పెరిగి కనిపిస్తుంది. భారతీ ఎయిర్టెల్ అమాంగ్ ది ఇండెక్స్ స్టాక్స్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ రెండు పాజిటివ్గా ఉన్నాయి, 1% లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ రిజల్ట్స్ ఇంపాక్ట్ చూస్తే మనకు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇందాక అనుకున్నా 4.6% నష్టపోయింది, ఇంజనీర్స్ ఇండియా 2.2% పెరిగింది, అలాగే వోల్టాస్ 4% తగ్గింది, ఐజీఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ 2.2% పెరిగింది. సో రిజల్ట్ ఇంపాక్ట్ పాజిటివ్గా ఉంది ఇంద్రప్రస్థ మీద, వోల్టాస్ మీద మాత్రం నెగిటివ్గా ఉంది. అండ్ సెన్సెక్స్ నిఫ్టీల్లో కొద్దిగా లోవర్ లెవెల్స్ దగ్గర బయింగ్ వస్తుందా, వీ కెనాట్ సే ఫర్ ష్యూర్, కానీ ప్రస్తుతానికి మాత్రం బయింగ్ కనిపిస్తుంది. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఇండెక్స్ లాభాలని. మేబీ ఇదే ట్రెండ్ కొనసాగుతుందా, ఎందుకంటే నిఫ్టీ స్టాక్స్లో చూస్తే ప్రస్తుతానికి బీహెచ్ఈఎల్ మళ్ళీ లాభాలకు వచ్చింది, 1.6% పెరిగింది, టాటా మోటార్స్ 1.2%, భారతీ ఇన్ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, డివిఆర్ ఇవి ప్రస్తుతానికి మనకు నిఫ్టీ స్టాక్స్లో మనకు లాభాల్లో ఉన్న స్టాక్స్. అలాగే సెక్టర్స్ వైజ్ మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీ 0.27% పెరిగింది, ఆటో ఇండెక్స్ 0.42% పెరిగింది, అలాగే మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఇండెక్సెస్ పరంగా. అండ్ నిఫ్టీ మీడియా మాత్రం 0.7% తగ్గింది. సో బ్యాంక్ నిఫ్టీలో మనకు అత్యధికంగా పెరిగింది ఫెడరల్ బ్యాంక్ 1.87%, అలాగే కెనరా బ్యాంక్ 1.1%, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి. నష్టాల్లో స్వల్ప నష్టాల్లో ఆఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.26% నష్టపోయింది, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్లాట్గా ఉంది. సో ఈ రెండు మినహాయిస్తే మిగతావి బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ ఆఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీకి ఎక్స్పైరీ డే థర్స్డే కదా, సో వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, అది ఇవాళ వస్తుంది ఈ థర్స్డే. అండ్ తర్వాత మెయిల్ చూద్దాం. బాలాజీ వడ్లమాని అడుగుతున్నారు, ఐడిఎఫ్సి బ్యాంక్ ఇంకొక 50 షేర్లు కొంటారట, ఆయన దగ్గర ఆల్రెడీ కొన్ని షేర్లు ఉన్నాయి, కొనుక్కోవచ్చు ఇక్కడ. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఎందుకంటే ఈ స్టాక్ బాగా లాస్ట్ 6 monthsగా బాగా పెరిగిన తర్వాత 45 రూపాయల నుంచి ఇంచుమించు డబల్ అయిన తర్వాత హై లెవెల్లో ఇంకా కొంచెం స్థిరంగానే ఉందనుకోవచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే కనుక అట్లీస్ట్ ఒక 10 to 15% డిప్ వస్తే తప్ప కానీ మన యావరేజింగ్ అనేది చేయకూడదు.
ఉన్నవి హోల్డ్ చేయండి. కాకపోతే షార్ట్ టర్మ్లో హైయర్ లెవెల్లో 80-82 దగ్గర లాస్ట్ 1 or 2 వీక్స్గా వచ్చిన ఒక మేజర్ హై కాబట్టి అక్కడ కొంచెం రెసిస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది స్టాక్కి. తర్వాత ఆయన 1484లో లుపిన్ షేర్స్ కొన్నారు. కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం కొన్నారు. హోల్డ్ చేయొచ్చు ఇది. లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు అండి. లుపిన్ ని 1484 అంటే మీరు కొన్నాక ఒక 50 రూపాయల దాకా కిందకు వచ్చింది, అంతకు మించి పెద్ద పడకపోవచ్చు అండి. అంటే ఇక్కడ నుంచి 1420 దగ్గర సపోర్ట్ ఉంటుంది. బట్ ఇవన్నీ షార్ట్ టర్మ్ వ్యూ. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఒక 5 to 6%, 10% లోపల కరెక్షన్ ఉన్నా కూడా మీరు ఇంకా ఫర్దర్ కూడా యాడ్ చేసుకొని క్లోజర్గా 1200 అక్కడికి వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయమని చెప్తానండి. రాణి బ్రేక్స్ అండ్ శారదా మోటార్స్ కొందాం అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ కోసం సీతారాం కొనుక్కోవచ్చా? రాణి బ్రేక్ చూస్తే కనుక బాగా ఈ మధ్యకాలంలో బాగా అవుట్ పెర్ఫార్మెన్స్ చూసాము. పెరిగిన తర్వాత 1380-90 రూపాయల నుంచి గత 2 వారాలుగా బాగా క్రాక్ అవ్వడం కూడా మనం చూసాము. ఫండమెంటల్గా స్ట్రాంగ్ అనేది, టెక్నికల్గా ఈవెంట్కి బాగా స్ట్రాంగ్గా రెస్పాండ్ కూడా అయ్యింది. సో ప్రస్తుతం వెయిట్ చేయండి. కొంచెం ఈ 1 or 2 వీక్స్గా కొంచెం పరిస్థితి సర్దుబాటు అయిన తర్వాత బై చేయొచ్చు. ఓకే, పి శాస్త్రి అడుగుతున్నారు దివాళీ పిక్స్ చూశారు, అన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి. టీవీలో అలాగే మనం ప్రాఫిటివ్ ట్రేడ్లో ఉన్న స్టాక్స్ కూడా. సో ఏదైనా రిలీఫ్ చేస్తారంటున్నారు. ఇవన్నీ కూడా నెక్స్ట్ 1 to 2 years కోసం చెప్పినామండి. మరి మనం నెల రోజుల్లోనే రివ్యూ చేసుకోవటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో కొద్దిగా వెయిట్ చేయండి. ఈ స్టాక్స్ అన్నీ కనీసం ఒక 2 to 3 quarters పెర్ఫార్మెన్స్ తర్వాత మనం రివ్యూ చేసుకోవాలి. దాన్ని ఇప్పటికిప్పుడు రివ్యూ చేసుకొని హడావుడిగా బయటకు వచ్చేయటం కానీ, అలాగే ఇవన్నీ హడావుడిగా ఇప్పుడు బాగా తగ్గాయి కదా అనుకుంటాం కానీ ఇప్పుడే వద్దు. ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయండి. సో దిస్ ఈజ్ నాట్ ది టైం. ఎవరు కూడా దివాళీ రోజు మోడీ గారు 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తారని ఎవరు ఊహించలేదు కదా. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ మార్కెట్స్ ఫాల్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ట్రంప్ విక్టరీని కూడా, గ్లోబల్ కీస్ని కూడా లెక్క చేయకుండా మార్కెట్స్ తగ్గుతున్నాయి కాబట్టి కొద్దిగా మీరు వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉండడం మంచిది. జ్యూరిక్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఇది ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉందా అంటూ మై పరాసర్ అడుగుతున్నారు. నో, ఇట్ ఈస్ నాట్ దేర్ అండి. ఇట్ వాజ్ బాట్ ఓవర్ బై సమ్ అదర్ ఫండ్ హౌస్. కరెక్ట్గా ఇది అని గుర్తు రావడం లేదు. బట్ ఐ థింక్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కొన్నట్లుగా గుర్తు, ఆర్ బిర్లా సన్ లైఫ్. బట్ యాజ్ ఆఫ్ నో జ్యూరిక్ అయితే ఇప్పుడు లేదండి. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సుధారాన్ని అడుగుతున్నారు. నో లాస్ నో ప్రాఫిట్లో ఉన్నారు ప్రస్తుతం. హోల్డ్ చేయమంటారు, ఎగ్జిట్ కావచ్చు? ఈ స్టాక్ కూడా మనం చూసాము బాగా క్రాష్ అవటము. ఇంచుమించు నో లాస్ నో ప్రాఫిట్ మీ ఎంట్రీ దగ్గరే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కనుక ఒక చిన్న అప్ ట్రెండ్లో ఒకవేళ నెక్స్ట్ వీక్ ఒక ర్యాలీ, ఒక బౌన్స్ బ్యాక్ వస్తే కనుక ఒక 10 to 15% ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వండి. మళ్ళీ తర్వాత కొంచెం కరెక్షన్లో మళ్ళీ బై చేయొచ్చు. విష్ణువర్ధన్ అడుగుతున్నారు. జేహెచ్ఎస్ స్వెన్ గార్డ్ 38 రూపీస్లో కొన్నారు. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారా? జేహెచ్ఎస్ చూస్తే కనుక బాగా స్థిరంగానే కనిపిస్తుంది. ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక 20 రూపాయల నుంచి 48 రూపాయల వరకు పెరగటం మనం చూసాము. అక్కడి నుంచి ఈ స్టాక్ మనం స్టేబుల్గా కనిపిస్తుంది జేహెచ్ఎస్ స్వెన్ గార్డ్. బట్ యాజ్ ఇట్ ఈస్ చూస్తే కనుక ఈ పర్సనల్ ప్రోడక్ట్స్ సంబంధించిన కంపెనీ కొంచెం పెద్ద ఏమీ మూవ్మెంట్ కనిపించట్లేదు, సైడ్ వేస్లో ఉంది. అలాగే గ్రాన్యూల్స్ ఇండియా కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ? చూడండి, గ్రాన్యూల్స్ ఇండియా రిపీట్గా చాలా మంది అడుగుతున్నారండి. గ్రాన్యూల్స్ ఇండియా కన్నా మిగతా చాలా స్టాక్స్ ఉన్నాయి ఫార్మాలోనే, వాటిలోకి వెళ్ళమంటారు. మీరు వద్దని చెప్తానండి. ఆల్రెడీ ఉంటే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ. ఇది రీసెంట్గా ఒక లెవెల్ కట్ అయ్యి కంటిన్యూగా పడుతూ వస్తుంది. ఇది ఈవెన్ 100 రూపీస్ బిలో కూడా రాను రోజులు రావచ్చు కాబట్టి వద్దని చెప్తానండి. ఫోర్బ్స్ అండ్ కంపెనీ 2200 కొన్నారు. లాంగ్ టర్మ్ కోసం విష్ణువర్ధన్ ఇంకా కొనుక్కోవచ్చు? ఇది బాగా టెక్నికల్గా చూస్తే కనుక అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ మనం చూసామండి. బాగా పెరిగిన తర్వాత 2700 నుంచి ఒక స్వల్ప రియాక్షన్ 2100 వరకు రావడం మనం చూసాము. ఈ ఇండస్ట్రియల్ మిషనరీ తయారు చేసే కంపెనీ ప్రస్తుతానికి యావరేజింగ్ చేయొద్దు. నా ఉద్దేశం అయితే కనుక షార్ట్ టర్మ్ ఓవర్ బాట్కి వచ్చింది కాబట్టి హైయర్ లెవెల్లో కొంచెం 2-5 కల వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మళ్ళీ స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు. విజయ బ్యాంక్ ఫండమెంటల్ ఇవ్వమంటున్నారు లాంగ్ టర్మ్ కోసం నాగరాజు. ఫండమెంటల్ ఇంత గొప్ప బ్యాంకింగ్ కాదండి, బట్ ఇట్ ఈస్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ది ర్యాలీ ఆఫ్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్. సో అంతకుమించి గొప్పగా చెప్పుకునేది ఏం లేదు. బట్ కొద్దిగా టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉంది. డిక్లైన్స్ వచ్చినప్పుడు తీసుకుంటూ ఉండొచ్చు. దీనికంటే కూడా బెటర్ బ్యాంక్స్, పెద్ద బ్యాంక్స్ తీసుకోండి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇటువంటి బ్యాంకింగ్ కౌంటర్స్లో మీరు పొజిషన్స్ తీసుకోవడం మంచిది. జేబీఎం ఆటో 280 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు శాస్త్రి. అలాగే ఎన్బిసిసి 230లో ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా? 280 అంటే ఇంచుమించు రీసెంట్ హై అదేనండి. 310 వరకు వెళ్ళి ఈ స్టాక్ క్రాష్ అవ్వడం మనం చూసాము. మిగతా ఆటోమొబైల్ స్టాక్స్ లాగే ప్రస్తుతం హోల్డ్ చేయండి. ఇవన్నీ మనం ఇమ్మీడియట్గా
షార్ట్ టర్మ్ ఇవన్నీ కూడా వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఏమన్నా రీబౌండ్ వస్తే కనుక 300 లెవెల్స్కి వస్తే కనుక అక్కడ మీరు షార్ట్ టర్మ్ అయితే కనుక ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. తర్వాత శ్రీనివాస్ ప్రసాద్ అడుగుతున్నారు, కార్పొరేషన్ బ్యాంక్ షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది, తీసుకోవచ్చా ఇక్కడ? ఇప్పుడు షార్ట్ టర్మ్ వ్యూతో మీరు ఎవరు కూడా బయింగ్ అంత సజెస్ట్ చేయనండి. మీరు కొనాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు లాంగ్ రన్ కోసం కొనుక్కోమని చెప్తాను. షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం వీక్గానే ఉండే అవకాశం ఉందండి. టీవీ 18 బ్రాడ్కాస్టింగ్ 44 రూపాయలు కొన్నారు, అయినా ఏం చేయమంటారు? హోల్డ్ చేయండి. ఈ స్టాక్ 50 రూపాయల నుంచి పడుతూ 37-36 దగ్గర కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. కరెక్ట్గా సపోర్ట్ దగ్గర ఉంది, లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఈ లెవెల్లో ఉంది కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయండి. వెంకట్ ఆరుమళ్ళ టీవీఎస్ మోటార్స్ ఐటీసీ ఎక్సైడ్ అక్యుములేట్ చేద్దాం అనుకుంటున్నారు 5 to 10 years కోసం, చేయొచ్చా? డెఫినెట్గా అన్ని మంచి స్టాక్స్ అంటే మీరు అక్యుములేట్ చేయండి. ఇటువంటి కరెక్షన్స్ అనేవి డెఫినెట్గా యూజ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్స్ ఏ ఉన్నాయండి, అక్యుములేట్ చేసుకోవచ్చు. అలాగే కాలర్ లైన్ ఉన్నారు, రాఘవేంద్ర హైదరాబాద్ నుంచి. హలో హలో, అడగండి రాఘవేంద్ర. సార్ మా దగ్గర జిఎంఆర్ షేర్స్ ఉన్నాయి, అది యావరేజ్ చేశాను. యాక్చువల్ గా టెక్నికల్ గా యావరేజ్ చేశాను. దాదాపు ఒక 70,000 దాకా ఉంటాయి అనమాట షేర్స్. సో దాన్ని హోల్డ్ చేయొచ్చా లేకపోతే అమ్మేసుకోవచ్చా? జిఎంఆర్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ అండి, దాన్ని యావరేజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. మీరు దాన్ని అదే పనిగా వెంటబడి యావరేజ్ చేసే బదులు ఇంకా బెటర్ సెక్టర్స్లో బెటర్ స్టాక్స్లో మీరు ఎంటర్ కావడం మంచిది. జిఎంఆర్ ఏదైనా ఇక్కడ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? బాగా వీక్గా ఉన్న స్టాకేనండి, ఎప్పటికప్పుడు అనుకుంటున్న స్టాకే. ఏదైనా ర్యాలీ అంటే కనుక మొన్న లాస్ట్ వీక్ ఒక పాజిటివ్ న్యూస్ రావడము, అక్కడి నుంచి ఒక 2-3 రోజులు కొంచెం పెరగడం మనం చూసాము. మళ్ళీ కొంచెం ఈ మార్కెట్ క్రాష్లో డిక్లైన్ అవ్వడం చూసాము. ప్రస్తుతం 10 రూపీస్ దగ్గర మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది, అదొకటే కొంచెం పాజిటివ్ అంశము. బట్ కానీ ఏదో కొంచెం ఫండమెంటల్గా ఈ స్టాక్ సంబంధించిన పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే అప్పుడు ర్యాలీ వచ్చే అవకాశాలు ఉంది. ప్రస్తుతం అయితే అవుట్లుక్ కొంచెం వీక్గానే ఉంది. టాటా మోటార్స్ డీవీఆర్కి టాటా మోటార్స్కి తేడా ఏంటి అని అడుగుతున్నారు రాజ్ కర్రీ. ఎన్ఎస్సిలో రెండు కూడా ఎన్ఎస్సి నిఫ్టీలో యాడ్ చేసిన స్టాక్స్ అండి. సో నిఫ్టీలో కాంపోనెంట్స్ ఇవి. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 50 ఈజ్ నౌ నిఫ్టీ 51. ఇన్ఫ్యాక్ట్ టాటా మోటార్స్ డీవీఆర్ని కూడా అందులో యాడ్ చేశారు కాబట్టి రెండు కంపెనీలు షేర్లు కూడా ఒకటే ఇండెక్స్లో ఉండటం కూడా కొంత ఆసక్తికరమైన అంశం. బట్ రెండింటికి ప్రధానమైన తేడా ఏంటంటే డీవీఆర్లో మీకు ఓటింగ్ రైట్స్ ఉండవు. సో దే ఆర్ డివైడ్ ఆఫ్ ఓటింగ్ రైట్స్ అనమాట. డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ అంటారు, అందుకని డీవీఆర్ అంటారు. సో డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ ప్రకారం డీవీఆర్ షేర్ హోల్డర్స్కి ఏదైనా ఈజీఎమ్స్ లాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. అదొక్కటే తేడా. అదర్వైజ్ బోత్ ది షేర్స్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్, టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ డీవీఆర్. మనకి చిన్న ఇన్వెస్టర్లకి ఓటింగ్ రైట్స్ అవసరం లేదు కదా. ఆ కంపెనీ షేర్లో మనం ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు డీవీఆర్స్ టాటా మోటార్స్ స్టాక్ సంబంధించి ప్రత్యేకించి డీవీఆర్సే బెటర్ ఆప్షన్ అవుతుంది. మన ఓటింగ్ రైట్స్ మనం వెళ్ళి ఈజీఎంకి వెళ్ళో ఓటింగ్స్ చేయం కాబట్టి టాటా మోటార్స్ డీవీఆర్ ఇఫ్ వన్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ టాటా మోటార్ స్టాక్, డీవీఆర్ ఈజ్ ది బెటర్ ఆప్షన్. బట్ సమ్టైమ్స్ కొద్దిగా ప్రీమియం ఈ రెండింటి మధ్య ఒక గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది ప్రైస్ పరంగా. సో ఆ గ్యాప్ ఓటింగ్ రైట్స్ లేకపోవడం వల్ల వచ్చిన గ్యాప్ అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు వర్ధన్. నమస్తే అండి, అడగండి. యూవీ బోర్డ్స్ నేను 24 మీద కొన్నానండి. ఏదండి? యూవీ బోర్డ్స్ యూవీ బోర్డ్స్ BOARTS యూవీ బోర్డ్స్. ఓకే, అటువంటి స్టాక్ ఏదైనా మీరు ట్రాక్ చేస్తున్నారండి? యూవీ బోర్డ్స్ మీరు రీసెంట్గా చూసుకుంటే ఇది ఇటువంటి మిడ్ క్యాప్లో కొంత పార్టిసిపేషన్ జరిగిందండి బాగా ర్యాలీ వచ్చినప్పుడు. అంతకు మించి స్టాక్ పెద్దగా ఫండమెంటల్స్ పరంగా ఏం లేదు. మీకు మన ప్రోగ్రామ్ చూస్తుంటే రిపీటెడ్ చెప్తున్నాం, ఇటువంటి స్టాక్స్లో ఏమైనా ఉంటే ఎగ్జిట్ కమ్మని చెప్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇది 24-25 లెవెల్స్ వచ్చే అవకాశాలు అయితే కనపట్లేదండి. దాదాపు 30 రూపీస్ నుంచి కరెక్షన్ స్టార్ట్ అయింది. మరి ముఖ్యంగా 24-25 లెవెల్స్ నుంచి వన్ సైడ్గా పడుతూ వచ్చిందండి. ఇది ఇంకా ఫర్దర్గా వీకే అవకాశం ఉంది. దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది కూడా ఏం లేదు, ఫండమెంటల్స్ కూడా ఏం లేదు. మీరు బెటర్ ఏంటంటే మీరు లాస్ని కట్ చేసుకొని బయటకు వచ్చేసామని చెప్తానండి. సో వెరీ స్మాల్ కంపెనీ, 5-6 కోట్లు లాస్ట్ క్వార్టర్లో మనకు రెవెన్యూ కనిపిస్తుంది అండ్ ప్రాఫిట్స్ అయితే అసలు ఏమీ లేవు. సో నథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ కంపెనీ. బయటకు వచ్చేయండి ఇందులోంచి. ఎస్బీఐ నవంబర్ ఫీచర్ షార్ట్ సెల్ చేస్తారు 276లో. కుమార్, ఏం చేయాలి? ఇది ఎగ్జిట్ కావచ్చా? ప్రస్తుతం అయితే ఎస్బీఐ ఓకేనండి, కొంచెం అప్ ట్రెండ్ ఉంది. అయితే 280 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు.
ఓవరాల్ మార్కెట్స్ వీక్ ఉన్నాయి కాబట్టి మీరు 286 అట్లా స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. 280 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే అంటే ఈ రోజు మాత్రం కొంచెం స్ట్రాంగ్ ఉండవచ్చు అండి, ఈ రోజు కొంచెం పెరగవచ్చు. నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో 280 బిలో కంటిన్యూ అయితే మీ రేట్ వచ్చి అరౌండ్ 264 ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు అండి. సురేష్ బాబు పోలవరం అడుగుతున్నారు, మీనన్ పిస్టన్స్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? మీనన్ పిస్టన్స్ చూస్తే కనుక బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఈ మధ్య స్ప్లిట్ అయిన తర్వాత కొంచెం ప్రైస్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మరి అప్ ట్రెండ్ ఈ స్ప్లిట్ అవ్వకముందు చూస్తే కనుక బాగా విపరీతంగా పెరిగి ఒక మేజర్ కరెక్షన్ కూడా డ్యూ ఉంది కాబట్టి సో ప్రస్తుతం షార్ట్ టర్మ్లో వీక్గా ఉంటుంది. బట్ కానీ ఈ డిక్లైన్లో మీరు మీనన్ పిస్టన్స్ బై చేయొచ్చు. గ్రాన్యూల్స్ ఇండియా 49 రూపాయల్లో ఉన్నాయి. శర్మ వివిఆర్ఎస్ శర్మ దగ్గర అమ్మేయమంటారా, 2 years కోసం హోల్డ్ చేయమంటారా? 40 రూపాయల రేంజ్లో అంటే కనుక మంచి ప్రైస్లో తీసుకున్నారండి. లాంగ్ టర్మ్ డెఫినెట్గా మీకు టైమింగ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. లాంగ్ టర్మ్ అయితే కనుక మీరు హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ అయితే కనుక 130 ఆ లెవెల్ వస్తే కనుక ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ డిక్లైన్లో బై చేయొచ్చు. గోపాల్ కొంపల్లి టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది ఇది? టెక్నో ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ చూస్తే కనుక లాంగ్ టర్మ్ కొంచెం చార్ట్ చూస్తే కనుక బాగా బుల్లిష్ కానీ కనిపిస్తుంది. ఈ మధ్య స్టాక్ కూడా స్ప్లిట్ అవ్వడం మనం చూసాము. కాకపోతే అంత క్రితం చూస్తే కనుక బాగా పెరిగింది కాబట్టి ఈ ప్రస్తుతం ఓవర్బాట్ పొజిషన్లో 280 రూపీస్ దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అవ్వడం చూసాము. హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన కంపెనీ స్ట్రాంగ్గానే ఉంది. డిప్లో మీరు బై చేయొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ స్ట్రెంత్ పుంజుకుంది. ఆల్ పిఎస్యూ బ్యాంక్స్ అలాగే ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ కూడా మోర్ దాన్ 2% లాభంతో పిఎన్బి టాప్ గెయినర్ అమాంగ్ ది బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ 2.4% పెరిగింది. అలాగే కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ కౌంటర్స్లో మనకు బయింగ్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయొచ్చు ఈ సమయంలో? బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అంటే ఆల్రెడీ పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించామంటాను. 19,400 దగ్గర బ్యాంక్ నిఫ్టీకి బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చండి. అట్ ద సేమ్ టైం 19,200